ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 4 డీసీసీలకు కొత్త సారథుల కోసం అన్వేషణ మొదలు కాబోతోంది. ఈ ప్రక్రియ ఈ నెల మొదటి వారంలోనే పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో వాయిదా పడింది. అయితే బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే విధించడం, ఎన్నికలకు బ్రేక్ పడడంతో కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీల బలోపేతంపై ఫోకస్ పెట్టింది. డీసీసీ, సిటీ కాంగ్రెస్ కమిటీలకు కొత్త అధ్యక్షులను నియమించేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది. మరి జిల్లా అధ్యక్ష పదవులు ఎవరిని వరించబోతున్నాయి? పార్టీ అధిష్టానం దృష్టిలో ఉన్నది ఎవరు? ఏఐసీసీ అబ్జర్వర్, కొత్త జిల్లాలకు పీసీసీ అబ్జర్వర్ ఎలాంటి రిపోర్ట్ ఇవ్వనుంది? ఆ వివరాల్ని ఈ స్టోరీలో తెలుసుకుందాం. కరీంనగర్ కాంగ్రెస్ లో కొత్త కదలికలు ప్రారంభమయ్యాయి. జిల్లా అధ్యక్ష పదవుల నియామకంపై పార్టీ అధిష్టానం ఫోకస్ చేసింది. ఈ నెలాఖరు కల్లా జిల్లా నగర అధ్యక్షుల నియామక ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. పార్టీ అగ్రనాయకత్వం ఇప్పటికే పరిశీలకులను నియమించింది. కర్ణాటకకు చెందిన ఏఐసీసీ ఎమ్మెల్యే మన్నే శ్రీనివాస్ జిల్లా పరిశీలకుడిగా, టీపీసీసీ కరీంనగర్ కార్పొరేషన్ పరిశీలకుడిగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా పరిశీలకురాలిగా ఆత్రం సుగుణ నియమితులయ్యారు. ఈ ముగ్గురు పరిశీలకులు ఆదివారం సాయంత్రం జిల్లాకు చేరుకోనున్నారు. వచ్చే 4 రోజుల పాటు కార్యకర్తలు, నేతలతో చర్చలు జరిపి ఎవరు జిల్లా అధ్యక్షుడు కావాలి, ఎవరు నగర అధ్యక్షుడుగా ఉండాలి అనే విషయంపై అభిప్రాయాలు సేకరించనున్నారు. వారికి లభించే మద్దతు ఆధారంగా 6 పేర్ల జాబితా అధిష్టానానికి పంపనున్నారు. ఇక ప్రస్తుత పరిస్థితి చూస్తే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ, నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. కానీ ఇప్పుడు కొత్త నియామకాలు దగ్గర పడుతుండటంతో జిల్లా కాంగ్రెస్లో పోటాపోటీ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం సుడా చైర్మన్గా ఉన్న కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కూడా రేసులోనే ఉన్నారు. చైర్మన్ పదవులు ఉన్నా పార్టీ అధ్యక్ష పదవికి అడ్డుకట్టదేమీ లేదనే కారణంతో ఆయన డీసీసీ పదవిపై దృష్టి సారించారు. మరోవైపు ఆయనతో పాటు పార్లమెంటు మాజీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు, రాహుల్ గాంధీ టీం సభ్యుడు రుద్ర సంతోష్ కుమార్, టీపీసీసీ కార్యదర్శి డాక్టర్ అంజన్ కుమార్, మాజీ హౌస్ ఫెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న, సీనియర్ లీడర్ ఆకారపు భాస్కర్ రెడ్డి అందరూ తమ తమ వర్గాలతో ఆశావహులుగా రేసులో ఉన్నారు. ఆశావహులు ఇప్పటికే మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లను కలుసుకున్నారు. తమకు మద్దతుగా సిఫార్సు చేయమని కోరారు. కేవలం సిఫార్సులతో సరిపెట్టుకోకుండా జిల్లాలోని నేతలతో కూడా సంప్రదింపులు ప్రారంభించారు. పరిశీలకులు వచ్చినప్పుడు నా పేరునే సూచించండి అంటూ విజ్ఞప్తులు మొదలయ్యాయి. కాంగ్రెస్ వర్గాల మాటలో ఈసారి డాక్టర్ అంజన్ కుమార్ పేరు బలంగా వినిపిస్తోంది. అయితే పొన్నం ప్రభాకర్ ఆశీస్సులు మాత్రం రాజేందర్ రావు వైపే ఉన్నట్టు తెలుస్తోంది. రాజేందర్ రావును జిల్లా అధ్యక్షుడిగానే కాకుండా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగాను నియమించే అవకాశాలున్నాయి. ఇక బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పొన్నం ప్రభాకర్కు దగ్గర వ్యక్తి. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఆయనకు మద్దతుగా పనిచేస్తూ వస్తున్నారు. తన సీనియారిటీని గుర్తించి ఈసారి డీసీసీ పదవి ఇవ్వాలని కోరుతున్నట్టు సమాచారం. వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్యప్రసన్న పార్టీ అధికారంలో లేని సమయంలో కూడా కష్టపడ్డారని వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు మాకు ప్రమోషన్ ఇవ్వాలి అని వీరు కోరుతున్నారు. అదే సమయంలో రాహుల్ గాంధీ టీంలో క్రియాశీలకంగా పనిచేసిన రుద్ర సంతోష్ కుమార్ కూడా ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నారు. ఆయన కూడా జిల్లా అధ్యక్ష పదవిపై దృష్టి సారించారు. మరోవైపు ఆల్ఫోస్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి డీసీసీ అధ్యక్ష పదవిని కోరుతున్నారు.
అది సాధ్యం కాకపోతే కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి పదవిపై దృష్టి పెట్టారు. ఇక గతంలో మార్కెట్ కమిటీ చైర్మన్గా నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన ఆకారపు భాస్కర్ రెడ్డి కూడా తన సీనియారిటీని ఆధారంగా చేసుకుని రేసులో ఉన్నారు. ఇలా కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుతం పదవుల కోసం పంజా స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరికి బలం ఎక్కువ, ఎవరికి పరిశీలకుల దృష్టి ఎక్కువ, చివరికి ఎవరిపైన అధిష్టానం మొగ్గు చూపుతుంది? రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న కరీంనగర్ కాంగ్రెస్లో ఎవరి అదృష్టం వెలుగులోకి వస్తుందో చూడాలి.